ఓకేనా? చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో ఈరోజు ఎంజేపీ పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ అందరు కూడా, పిల్లలందరూ కూడా మాకు కూరగాయల భోజనం పెడతలేరు. గత 15 రోజుల నుంచి కూరగాయలు వస్తలేవు. ఎలాంటి కూరగాయలు లేకుండానే మరి మాకు భోజనం వస్తుంది. అన్నం కూడా సరిగా ముద్దగా ఉంటుంది. అన్నం సరిగా ఉంటలేదు, ఉడకనే అన్నం పెడతా ఉన్నారు అని చెప్పి మరి మా పాఠశాలకు రావాలి, మా పాఠశాల ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పేరెంట్స్ కోరిన పిదప ఇవాళ పాఠశాలకు రావడం జరిగింది. నిజంగానే చూస్తే ఒక పప్పు, ఒక చారు, ఆ ఎగ్స్ మాత్రమే ఆ కర్రీ చేసి పెడుతున్నారు తప్ప నిజంగానే కూరగాయలతో భోజనం గత 15 రోజుల నుంచి పెడతలేరు. ఇదే సందర్భంలో పిల్లలు నడితే చలికాలం మరి మాకు 4 గంటలకు 3 గంటలకే లేపి స్నానాలు చేయండి అని చెప్తా ఉన్నారు. ఆ బాత్రూంలో సౌకర్యం లేదు. చన్నీటితో స్నానం చేస్తున్నాం సార్, బాగా గజగజ వనికే దాంతో చన్నీటితో స్నానం చేయడం ద్వారా జ్వరాలు వస్తున్నాయి, జలుబు చేస్తున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి పిల్లలు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మరి మేము రెసిడెన్షియల్ స్కూల్ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నామని, సన్న బియ్యం అన్నం పెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా? మరి ఆనాడు కేసీఆర్ గారు పంచపక్ష పరమాన్నాలు పెడితే ఇవాళ మళ్ళా గదే మరి పురుగుల పడ్డ అన్నం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. కనుక నేను ఆర్సీఓ గారితో కూడా రిక్వెస్ట్ చేసిన, వెంటనే మరి ఇవాళ కూరగాయలు ఎందుకు పెడతలేరు అని అంటే వారు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం గత 8-9 మాసాలుగా ఎవరైతే కూరగాయలు సప్లై చేయాలనో సప్లై చేసే ఏజెన్సీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు కనుక వాళ్ళు ఆ కూరగాయల సప్లై చేస్తలేరు. నిజంగానే అప్పుడప్పుడు ఆ నాన్ వెజ్ చికెన్ కానీ మాంసాహారం కూడా పెట్టలేకపోతున్నాం సార్ అని చెప్పి మరి స్వయంగా ఆర్సీఓ గారు చెప్పడం జరిగింది. కనుక మరి ఇలా మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం, మరి పిల్లలు ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాములు కొట్టి ఆత్మహత్యలు చేసుకొని, మొన్ననే హుజరాబాద్ దగ్గర భీమదేవరపల్లెలో కూడా మనం సంఘటన చూసినాం. ఒక అమ్మాయి దారుణంగా అక్కడ జరుగుతున్నటువంటి వాటిని భరించలేక ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని కూడా చనిపోయింది. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ పిల్లల గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కనీస భద్రత లేక, నాణ్యమైనటువంటి చదువు లేక, మరి అరకొర సౌకర్యాలతో